జరిగిన సంఘటనే కాకుండా ఇంతకుముందు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు రానున్న గణపతి మన గణేష్ చవితికి అమ్మవారి దాంట్లో కూడా ప్రాబ్లంగా ఉంటుంది. తర్వాత ఏదైనా మా ఈ కేబుల్ వైర్లన్నీ మా లైవ్ వైర్ల పైననే ఉంటున్నాయి. వారి తెగి పడినప్పుడు కూడా విద్యుత్ ఘాతానికి చాలా అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా మా యొక్క సంస్థ వాళ్ళు కూడా మాకు ఏమని చెప్పారంటే ఏవైతే విద్యుత్కి మనకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని తొలగించమని చెప్పారు. సో ఆ ఆదేశానుసారంగా ఏదైతే ప్రజలకి అండ్ విద్యుత్ స్తంభాలకు విద్యుత్ వైర్లకు విభాగాతంగా ఉన్నాయో వాటిని మాత్రం తొలగిస్తున్నాం. అంటే ఇది ఓన్లీ అందరికి వర్తిస్తుందా? ఓన్లీ అందరికీ అంటే ఇప్పుడు కొన్ని నెట్వర్క్లు ఏం చేస్తున్నాయి, వాళ్ళు సపరేట్గా పోల్ చేసుకొని సపరేట్గా లైన్స్ గుంజుకొని విద్యుత్ స్తంభాలకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాము. అలాంటి వాళ్ళని మేము టచ్ చేయము. ఓన్లీ మా విద్యుత్ స్తంభాలకు బండలుగా వైర్లు కట్టి మా వాళ్ళకు కూడా ఈవెన్ ఒక విద్యుత్ స్తంభాన్ని ఎక్కడం కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాము. కాబట్టి అలాంటివి ఏమున్నా మేము తొలగించడం జరుగుతుంది.